అంటే కస్టమర్స్ లో చైతన్యం రావాలి, కస్టమర్స్ కు తెలియాలి, వాళ్ళ హక్కులు ఏందనేటివి వాళ్ళకి తెలియాలి. కన్జ్యూమర్స్ కు తెలిసినప్పుడు వాళ్ళు తెలుసుకొని కన్జ్యూమర్ ఫోరం కు పోవడం కానీ, చట్టాలను ఆశ్రయించడం కానీ, అదే విధంగా బ్యాంకుపై చట్టపరమైన చర్యలు, న్యాయపరమైన చర్యలు తీసుకోవడం కానీ మొదలైతే ఆ చైతన్యం అనేది అందరిలో వస్తే, ఇప్పటికి వచ్చింది కొంచెం చైతన్యం, కొద్ది శాతం వచ్చింది. ఇంతకు ముందు చాలా గోప్యత ఉంటుండే బ్యాంకింగ్ రంగంలో. అయితే సాంకేతికత కావచ్చు, లేకుంటే వివిధ విషయాల వలన కావచ్చు, చైతన్యం అయితే వచ్చింది. అయితే ఇది సరిపోదు ఇంత చైతన్యం, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు చేసేది డే లైట్ రాబరీ. నా దృష్టిలో అయితే డే లైట్ రాబరీ. నేను అదే మాట అన్నాను. మీరు ఐఎమ్ సారీ, ఎందుకంటే అసలు ఆటో డెబిట్ ఇవ్వకుండా కట్ చేయడం అనేది చాలా దారుణం. అని చెప్పాను, మీరు 420 అని చెప్పాను. ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కట్ చేసింది బ్యాంక్ కాదు. నా భయం ఏంటి ఇక్కడ అనంటే, మెయిన్ గా ఇక్కడ కట్ చేసింది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ విచ్ హెస్ బీన్ టైఅప్డ్ విత్ ద బ్యాంక్. నా అకౌంట్ లో డబ్బులు ఎన్ని ఉన్నాయి అనేది నా భర్తకి కూడా చెప్పరు వెళ్తే. అలాంటిది ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి నా అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది క్లియర్ గా తెలుస్తోంది, వాళ్ళు కట్ చేసుకోగలుగుతున్నారు. ఇది నాకు ఇక్కడ నన్ను బాగా కదిలించిన విషయం. నేను ప్రజలకు చెప్పాలి ఈ విషయము. అలాగే ఇది చాలా చైతన్యం తీసుకుని వచ్చి దీని నుంచి మనం ఒక పోరాడాలి అని నేను కోరుకునేది ఏంటి అని అంటే, బ్యాంక్ ఏదో ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో బిజినెస్ కోసం టైఅప్ పెట్టుకొని అసలే ఆధార్ కార్డ్ అంతా మనం ఇచ్చేస్తున్నాము, లింక్ అవుతోంది అని అంటే ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అనేది అదొకటి కనపడని వ్యవస్థగా కనపడుతోంది, మనకి అంశంగా కనపడుతోంది. మన ఊహ కూడా అక్కడ దాకా వెళ్ళదు. కానీ ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి నా సేవింగ్స్ అకౌంట్ లో అమౌంట్ ఎంత ఉంది అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, వాళ్ళు కట్ చేయగలుగుతున్నారు. చాలా దారుణం. మనం ఖచ్చితంగా దీని గురించి ఫైట్ చేయాలి. మరి ఈ పర్టికులర్ అంశం మీద ఎట్లా లా నుంచి మనం అప్రోచ్ అవ్వచ్చండి? ఏం చేయొచ్చు? వీళ్ళ గేట్వే వాడనీకి అనుమతి ఇవ్వడం అనేది చాలా తప్పు. ప్రాథమికంగా ఆటో డెబిట్ అనేది కన్సెంట్ ఇవ్వకున్నా గానీ 10 సార్లు ఫోన్లు చేసి విసిగిచ్చి ఆ పైసలను ట్రాన్స్ఫర్ చేయడానికి ఆథరైజేషన్ ఇవ్వడము, లేకుంటే కన్సెంట్ ఇవ్వడము అనేది చాలా తప్పు. బ్యాంక్ అనేది వ్యాపారం చేస్తలేదు. బ్యాంక్ అనేది ఇవాళ వివిధ ప్రోడక్ట్లను అమ్ముతున్నామంటది, ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అవుతుంది కాదు. బ్యాంకింగ్ రంగం అది కాదు. ఇన్సూరెన్స్ కంపెనీలతోని, లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ తోని మేము టైఅప్ పెట్టుకున్నామని బ్యాంకు నుండే డైరెక్ట్ ఫోన్లు రావడం జరుగుతుంది. ఈ మధ్యలో ఈ టెలికాలర్లు ఎంతో మంది విసిగిస్తుంటారు, మీరు దీంట్లో పెడతారా దాంట్లో పెడతారా అని. అవి బ్యాంకులు వీళ్ళు సంయుక్తంగా చేస్తున్నాయి. బ్యాంకు తమ పరిధి దాటి ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి దీని మీద. దీన్ని సామాన్యుడు అడ్డుకోలేడండి? అడ్డుకోవచ్చు. ఎలా అండి? అడ్డుకోవచ్చు. ఇప్పుడు కన్స్యూమర్ కోర్టు పోవడం, ఒక కేసు వేస్తారు అని అన్నారు, దాని తర్వాత ఇప్పుడు ఎన్మాస్ గా కన్స్యూమర్ కోర్టులో కన్స్యూమర్స్ కు చైతన్యం వచ్చినప్పుడు ఎన్మాస్ గా ఇప్పుడు ఇది ఆటో డెబిట్ ఒక అంశం. అదే విధంగా డార్మెంట్ అకౌంట్స్ ఉంటాయి. డార్మెంట్ అకౌంట్స్ లో ఉన్న ఫండ్స్ కొద్ది శాతం, అంటే బిలో మన ప్రిస్క్రైబ్డ్ మినిమం 1000 రూపాయలు, 1000 రూపాయల కంటే తక్కువ కూడా ఉంటాయి. అయితే అట్లాంటి ఉన్నప్పుడు బ్యాంక్స్ కొన్ని లక్షల అకౌంట్స్ ఉంటాయి. అట్లా ఆ పైస ఏమైతుందో వాళ్ళకి తెలుస్తలేదు. అదే విధంగా ఈ బ్యాంక్స్ అనేవి పూర్తి శాతం వ్యాపార అవసరాలకు, ఏమన్నా అంటే మాకు సాంకేతికతతో ఇబ్బంది అవుతుంది, అందుకే మేము మర్జర్ చేసుకుంటున్నాం, ఇది చేసుకుంటున్నాం. మీకు సాంకేతికతతో ఇబ్బంది అయితే ప్రజల మీద పడతారా? మీకు దొంగలకు తేడలేదు. మాకు జీతాలు వెళ్తలేవు, మేము వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజలను లూటీ చేస్తామంటే మీ దగ్గర డబ్బులు ఎందుకు దాచుకుంటారు ప్రజలు? సేఫ్టీ, భద్రత కొరకు. ఇప్పుడు దాచుకున్న వ్యక్తి ఇష్టం, ఎట్లా ఖర్చు పెట్టుకోవాలనే స్వాతంత్రం అయితే అతనికి ఉంటుంది. నువ్వెవరు దాని మీద ఇంపోజ్ చేయడానికి, రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడానికి నువ్వెవరు? అదే విధంగా చట్టం కూడా ఏం చెప్తుంది అంటే, సెక్షన్ 10 ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 ఏం చెప్తుంది అంటే, ఆ వ్యక్తి ఎక్స్ప్రెస్ కన్సెంట్ లేకుండా బ్యాంకు అతను దాచుకున్న డబ్బులను కానీ ఏ పద్ధతి, సేవింగ్స్ డిపాజిట్ కావచ్చు, ఏ పద్ధతిలో కూడా కావచ్చు, ఆ డబ్బులను వేరే అవసరాలకు మరలించడం అనేది తప్పు అనే విషయాన్ని చెప్తారు. అయితే దీన్ని 2 విధాలుగా, ఒకటి ఏంటంటే బ్యాంకింగ్ ఓంబుడ్స్మన్ దృష్టికి తీసుకోవచ్చు.
బ్యాంకింగ్ ఓంబుడ్స్మన్ శాఖాపరమైన చర్యలు, అదే విధంగా సర్వీసెస్లో ఏమైనా డెఫిషియన్సీ ఉంటే, ఇప్పుడు మాస్టర్ సర్క్యులర్ ప్రకారం ఏ సర్వీసెస్ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఈ విధులు లేకుంటే ఈ సేవలలో ఏమైనా లోపం వస్తే కస్టమర్స్ ఏం చేయాలి అనేది ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఈ చర్యల ద్వారా ఎవరైనా ఇబ్బందికి గురైతే, నష్టపోతే వాళ్ళు కన్జ్యూమర్ కోర్ట్ని ఆశ్రయించవచ్చు అనేది సెక్షన్ 19 ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో క్లియర్గా ఉంది. అయితే చాలా మంది ఏంటంటే చిన్న విషయమే కదా, కోర్టు దాకా ఎందుకు అనే విషయం. ఇప్పుడు కోర్ట్ అంటే ఆ సినిమాలలో చూపెట్టినట్టు లాయర్లు మాకు ఇంత ఫీజు ఇయ్యండి, అంత ఫీజు ఇయ్యండి అంత కాదు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన చట్టం. లాయర్ సహాయం అవసరం లేదు. మీరు ఆన్లైన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. 150 రూపాయలు అవుతుంది, 150 రూపీస్ మాత్రమే అవుతుంది. కేసు అయితే ఇలా వేయచ్చు. ఒక ఫార్మాట్ ఉంటది, మీరు ఆన్లైన్ కూడా వేసుకోవచ్చు. అదే విధంగా వ్యక్తిగతంగా వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి వేయచ్చు. 150 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. లాయర్ ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెద్ద మ్యాటర్ ఉన్నది, కొద్దిగా సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయంటే న్యాయవాది సహాయం తీసుకోవచ్చు. కాకుంటే ఇటువంటి మ్యాటర్స్ అన్ని కన్జ్యూమర్ ఫోరం దృష్టికి తీసుకపోతే కన్జ్యూమర్ ఫోరం దీనికి సరైన న్యాయం చేస్తుంది. బ్యాంక్ కి పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఎన్నాళ్ళు పడుతుందండి న్యాయం మనకి రావడానికి? ఎన్నాళ్ళు పడుతుంది? ఇప్పుడు టైం బౌండ్ పెట్టింది కన్జ్యూమర్ ఫోరంలో కూడా. మీకు 45 days నుంచి 60 days లోపల మనకి ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది.